ఇవాళ మనం చైన్సో మ్యాన్ యానిమే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు మనం దీని ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. చైన్సో మ్యాన్ గురించి చెప్పాలంటే డీమన్ స్లేయర్స్ లో డీమన్స్ ఎలాగో, కైజు నెంబర్ 8 లో కైజూస్ ఎలాగో, మన చైన్సో మ్యాన్ లో కూడా డెవిల్స్ అనేవి ఉంటాయి. మిగతా విషయాలన్నీ తర్వాత తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం 1997 లోని జపాన్ అయితే చూస్తాం. దీంట్లో మనం మన మెయిన్ క్యారెక్టర్ డెంజిని అయితే చూస్తాం. ఇప్పుడు డెంజికి అయితే ఒక డ్రీమ్ అయితే వస్తుంది. దాంట్లో అతను ఒక ఖాళీ గల్లీలో ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. అతనికి ఆ గల్లీలో నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అతను ఆ డోర్ ఓపెన్ చేసే లోపే అతనికి నిద్రలో నుంచి మెయిల్కి అయితే వస్తుంది. ఇప్పుడు అతను తన వర్క్ చేసుకోవడానికి అయితే బయటకు వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనకు తెలుస్తుంది డెంజీ మీదనైతే చాలా అప్పు ఉంటుంది. ఆ అప్పు తీర్చడానికి అతను నెలకు చాలా చెట్లను అయితే కొట్టేస్తాడు. ఇంకా అతను తన కిడ్నీని కూడా అమ్ముకున్నాడు. అతను తన కిడ్నీని అమ్మితే 12 లక్షలు వచ్చాయి. ఇంకా అతని ఎడమ కన్ను అమ్మినందుకు 3 లక్షలు. ఇంకా అతను తన బాల్ ని కూడా అమ్మిండంట. అదే బాల్ మీరే అర్థం చేసుకోండి. అయినా అతను 3,80,00,000 బాకీ అయితే ఉంటాడు. ఈ అప్పు తీర్చడానికి అయితే డెంజీ డెవిల్ హంటింగ్ అయితే చేస్తాడు. అతనికి డెవిల్ బాడీ బదులుగా చాలా పైసలు అయితే వస్తాయి. ఇంకా డెంజీకి అయితే ఒక పెట్టు కూడా ఉంటుంది. దాని పేరు వచ్చేసి పోచితా. ఈ పెట్టు అయితే ఒక చైన్సో డెవిల్. ఇప్పుడు వీళ్ళిద్దరికైతే ఒక డెవిల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డెంజీ ఆ డెవిల్ ని చూసి పోచితాన్ అయితే ఒక చైన్సో లాగా చేసి ఆ డెవిల్ ని అయితే చంపేస్తాడు. దీని తర్వాత మనకి డెంజీ యొక్క బ్యాక్ స్టోరీని అయితే చూస్తాం. డెంజీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అతని నాన్న అయితే చనిపోతాడు. చెప్పాలంటే ఈ అప్పు అంతా అతని నానే కట్టాలి. అతను ఇంత అప్పు అయితే యాకుజా గ్యాంగ్ లోని ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరనైతే తీసుకుంటాడు. ఎలాగో అతను ఆ అప్పు కట్టలేడు. అందువల్లనే అతను సూసైడ్ అయితే చేసుకున్నాడు. దీని వల్ల ఆ అప్పు అంతా ఇప్పుడు డెంజీ కట్టాల్సి వస్తుంది. ఏ రోజు అయితే డెంజీ వాళ్ళ నాన్న చనిపోయాడే అదే రోజు ఆ ఓల్డ్ మ్యాన్ అయితే వస్తాడు. వచ్చి డెంజీతో అంటాడు, రేపు తెల్లారే లోపు నువ్వు ఈ అప్పు అంతా కట్టాలి, లేకపోతే మేము నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత డెంజీ దగ్గరికి అయితే ఒక చైన్సో డెవిల్ అయితే వస్తుంది. దాన్ని చూసి డెంజీ స్టార్టింగ్ లో చాలా భయపడతాడు. దీని తర్వాత డెంజీ చూస్తాడు, ఆ డెవిల్ కి అయితే దెబ్బ తగిలి ఉంటుంది. ఇప్పుడు డెంజీ అంటాడు, నాకు తెలుసు ఇప్పుడు మన ఇద్దరం అయితే ఇక్కడే చనిపోతాం, కానీ నేను విన్నాను మనిషి యొక్క రక్తం తాగితే డెవిల్స్ అయితే హీల్ అవుతాయని. ఇప్పుడు డెంజీ తన చేతిని ముందుకు పెట్టి ఆ డెవిల్ తోటి అయితే ఒక కాంట్రాక్ట్ అయితే చేసుకుంటాడు. అతను తన రక్తం తోటి పోచితానైతే కాపాడుతాడు. దానికి బదులుగా పోచితా డెంజీకి అయితే హెల్ప్ చేయాలి. దాని తెల్లారి డెంజీ పోచితా హెల్ప్ తోటి ఒక చిన్న డెవిల్ అయితే చంపేస్తాడు. అతను హ్యాకుజాతో అంటాడు, నన్ను ఒక డెవిల్ హంటర్ లెక్క హైర్ చేసుకోండి, నేను చాలా డెవిల్స్ ని చంపి ఈ అప్పంతా కట్టేస్తాను. ఆ ఓల్డ్ మ్యాన్ అయితే దీనికైతే ఒప్పుకుంటాడు. దీని తర్వాత కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ డెంజీ దగ్గరికి అయితే వస్తాడు. డెంజీతో అంటాడు, ఈ డెవిల్ అయితే బ్లాక్ మార్కెట్ లో 3 లక్షలు అయితే పలుకుతుంది, కానీ డెంజీ యొక్క మేనేజ్మెంట్ ఫీ ఇంకా కటింగ్లు షిట్టింగ్లు పోగా డెంజీకి అయితే ఒట్టి 70,000 ఇస్తాడు. ఒట్టి 70,000 అని ఎందుకు అంటున్నారో మీరే చూస్తారుగా. ఇంకా డెంజీ దీంట్లో నుంచి వాటర్ బిల్ ఇంకా కొందరికి ఇవ్వాల్సిన అప్పు అదంతా తీసేస్తే డెంజీకి కేవలం 1,600 మిగులుతాయి. ఆ 1,600తో అతను ఈ నెల మొత్తం గడపాలి. ఇప్పుడు డెంజీ పోచితాతో అంటాడు, ఈ రోజు మనం ఒక బ్రెడ్ తినే పడుకోవాలి పోచితా. ఇంతకాలం పేదరికంలో ఉండి డెంజీకి అయితే ఇది పెద్ద విషయం అయితే కాదు. ఇప్పుడు కార్లో యాకుజా మనిషి అయితే డెంజీ దగ్గరికి అయితే వస్తాడు. అంటాడు, ఒకవేళ నువ్వు ఈ కాలుతున్న సిగరెట్ ని నోట్లో వేసుకుంటే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. దీనికి డెంజీ అయితే ఒప్పుకుంటాడు. ఆ యాకుజా మెంబర్ అయితే డెంజీకి అయితే 100 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు డెంజీ అయితే అడవిలో ఒక చిన్న షెడ్ లోనైతే ఉంటాడు. అతను నైట్ డిన్నర్ కి అయితే ఒక బ్రెడ్ తిని పడుకుంటాడు. డెంజీకి అయితే బయట ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. ఫ్రెండ్ అనే పేరుతో పోచితా ఒక్కటే ఉంది. కొన్ని రోజుల క్రితమే డెంజీకి తెలుస్తుంది బ్రెడ్ ని ఇలా ఖాళీగా తినరంట, దాని మీద జామ్ వేసుకొని తింటారంట. కానీ ఇదైతే వీళ్ళకి ఒక కళ. డెంజీ అతని అప్పు తీర్చేదాకా ఇలాగే బతకాలి. ఇలాగైతే అతను సింగిల్ గానే చచ్చిపోతాడు. ఎందుకంటే అతను ఇలాంటి ఒక షెడ్ లో అమ్మాయిని తెచ్చుకొని ఉండలేడు. అమ్మాయి కూడా రాదు. డెంజీకి అయితే ఒకటే కోరిక, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి ఆమెతో అతను ఫ్లర్ట్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడాలని. బేసిక్లీ చెప్పాలంటే ఇది ప్రతి ఒక్క టీనేజర్ అబ్బాయికి ఉండే డ్రీమ్. కానీ నేను చెప్పాలంటే ఈ జనరేషన్ లో సింగిల్ గా ఉండడే చాలా బెస్ట్ అని చెప్తా. దానిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్కటేసారి డెంజీ నోట్ల నుంచి అయితే బ్లడ్ అయితే బయటకు వస్తుంది. డెంజీ వాళ్ళ అమ్మకైతే హార్ట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అందువల్ల డెంజీకి కూడా ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ డెంజీ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి అతను డెంజీని అయితే పిలుస్తూ ఉంటాడు. చెప్తాడు, డెంజీ ఈ రోజు మనం ఇంకొక డెవిల్ ని అయితే చంపాలి. ఇప్పుడు అతను డెంజీని అయితే ఒక పెద్ద వేర్ హౌస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. డెంజీ అయితే ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ వెంటనైతే వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే డెంజీ వెనకాల
ఒక వ్యక్తి డెంజీ లోపలికైతే సోర్ని అయితే దించుతాడు. చెప్పాలంటే ఇది ఆ ఓల్డ్ మ్యాన్ ప్లానే. ఆ ఓల్డ్ మ్యాన్ కి అయితే యాకుజా గ్యాంగ్ ఇంకా పవర్ఫుల్ కావాలని ఉంది. దీనికోసం అతను ఒక డెవిల్ తోటి అయితే కాంట్రాక్ట్ అయితే చేసుకుంటాడు. దాని ద్వారా అతను పవర్ఫుల్ అవ్వొచ్చని. యాకుజా మనుషులకైతే డెవిల్స్ యొక్క పవర్స్ అయితే కావాలి. ఆ డెవిల్స్ కి దానికి బదులుగా డెవిల్ హంటర్స్ అయితే కావాలి. కానీ వీళ్ళైతే చాలా పెద్ద పిచ్చోళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒక జోంబీ డెవిల్ తోటి అయితే కాంట్రాక్ట్ అయితే చేసుకుంటారు. జోంబీ డెవిల్ అంటే మనకు తెలిసిందే కదా, అది మనుషుల యొక్క బ్రెయిన్ అయితే కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల యాకుజా ఇంకా అతని మనుషులు జోంబీలుగా మారిపోతారు. ఇప్పుడు ఆ డెవిల్ అంటుంది, ఇప్పుడు మీరందరూ కలిసి ఆ డెవిల్ హంటర్ని అయితే చంపేయండి అని. ఇప్పుడు డెంజీ అయితే పరిగెత్తడానికి అయితే ట్రై చేస్తాడు, కానీ పరిగెత్తలేకపోతాడు. ఇప్పుడు చనిపోతూ డెంజీ అంటాడు, నాకు పెద్ద గొప్పవాణ్ణి కావాలని కూడా ఏమీ లేదు, నాకు కేవలం ఒక సింపుల్ లైఫ్ కావాలి. కానీ అది కూడా నాకు రాసిలేనట్టుంది. ఆ జోంబీస్ అన్ని కలిసి పోచితా ఇంకా డెంజీని అయితే పీసెస్ గా కట్ చేసి ఒక డస్ట్ బిన్ లోనైతే వేస్తారు. దీంతో డెంజీ అక్కడే చనిపోతాడు. ఇంకా కొంచెం సేపు అయితే పోచితా కూడా చనిపోబోతుంది. కానీ అప్పుడే డెంజీ యొక్క బ్లడ్ అయితే పోచితా యొక్క నోట్లోకి అయితే వెళ్తుంది. దీంతో పోచితా హీల్ అవుతుంది. ఇప్పుడు పోచితాకైతే డెంజీ చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది. డెంజీ చెట్లు కట్ చేసేటప్పుడు పోచితాకి చెప్తాడు, నేను ఎప్పుడో ఒకసారి డెవిల్స్ తోటి ఫైట్ చేసేటప్పుడు చనిపోతాను. నేను లేకపోతే ఆకలితో నువ్వు కూడా ఎలాగోలా చనిపోతావు. కానీ నేను విన్నాను, కొన్ని డెవిల్స్ ఏదైనా చనిపోయిన వ్యక్తి బాడీని అయితే వాడుకోవచ్చని. అలాగైతే నేను చనిపోయినప్పుడు నువ్వు నా బాడీని అయితే వాడుకో. యాకుజా నుంచి అయితే తప్పించుకొని ఒక నార్మల్ లైఫ్ నైతే లీడ్ చేయి. ప్రజెంట్ లో పోజితా కూడా అలాగే చేస్తుంది. అది డెంజీ యొక్క బాడీ తోటి అయితే మర్జ్ అయిపోతుంది. దీంతో డెంజీ బాడీ అయితే పూర్తిగా హీల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు లాస్ట్ గా ఒకరితో ఒకరైతే మాట్లాడుకుంటారు. దానిలో పోచితా కూడా మనుషుల్లాగానే మాట్లాడుతుంది. పోచితా డెంజీ తోటి అంటుంది, నేను నీ బాడీని తీసుకుంటలేను, నేను నీతో ఒక కొత్త కాంట్రాక్ట్ అయితే చేయబోతున్నాను. ఈ కొత్త కాంట్రాక్ట్ లో నేను నీకు నా హార్ట్ అయితే ఇచ్చేస్తాను. దానికి బదులుగా నువ్వు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. బేసికలీ చెప్పాలంటే డెంజీని కాపాడడానికి పోచితా అయితే సాక్రిఫైస్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డస్ట్బిన్ లో నుంచి డెంజీ అయితే బయటకు వస్తాడు. ఇప్పుడు డెంజీ చెస్ట్ మీదకి అయితే ఒక చైన్ అయితే వస్తుంది. ఇప్పుడు డెంజీ బతుకుడడం చూసి ఆ జోంబీ డెవిల్ డెంజీని చంపడానికి మళ్ళీ మనుషులను అయితే పంపిస్తుంది. ఇప్పుడు డెంజీ మనసులో అనుకుంటూ ఉంటాడు, వీళ్ళకి బ్రతకడానికి ఒక మంచి లైఫ్ ఉండేది, అయినా కానీ వీళ్ళకి ఇంకేం కావాలి, ఒక డెవిల్ తో కాంట్రాక్ట్ చేశారు. ఇప్పుడు డెంజీ అయితే తన చైన్ అయితే బయటికి గుంజుతాడు. అంతలోపే చాలా జోంబీస్ డెంజీ మీద అయితే పడతాయి. దీని తర్వాత మనకు ఒక చైన్స్ స్టార్ట్ అయిన వాయిస్ అయితే వినబడుతుంది. ఇప్పుడు డెంజీ ఆ జోంబీస్ నన్ని కట్ చేస్తూ బయటకి అయితే వస్తాడు. ఇప్పుడు పోచితా యొక్క చైన్సో పవర్ అయితే డెంజీ లోపలికి కూడా వస్తుంది. దీంతో డెంజీ చైన్సో మ్యాన్ గానైతే కన్వర్ట్ అయిపోతాడు. ఇప్పుడు డెంజీ ఆ జోంబీస్ నన్ని చంపేస్తూ జోంబీ డెవిల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ జోంబీ డెవిల్ అయితే అక్కడే చంపేస్తాడు. అయినా కానీ ఆ జోంబీస్ ఇంకా చావవు. ఇప్పుడు డెంజీ అంటాడు, ఇప్పుడు నేను ఈ జోంబీస్ అన్నిటిని చంపితేనే నా అప్పులో నుంచి నేను బయటపడతాను. ఇప్పుడు డెంజీ ఆ జోంబీస్ అన్నిటిని చంపేస్తాడు. దీని తర్వాత మార్నింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు అక్కడికి ఇంకొక కొత్త కార్ అయితే వస్తుంది. దాంట్లో కొందరు పబ్లిక్ సేఫ్టీ డెవిల్ హంటర్స్ అయితే ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ కోసం అయితే పనిచేస్తారు. వీళ్ళు కూడా ఇక్కడికి ఆ జోంబీ డెవిల్ ని చంపడానికే వచ్చారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కేవలం జోంబీస్ యొక్క బాడీసే ఉంటాయి. ఆ బాడీస్ మధ్యలో డెంజీ నిలబడి ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులలో ఒక వ్యక్తి అంటాడు, ఇతను కూడా ఏదో ఒక డెవిల్ కావచ్చు. కానీ మాకిమా తన స్మెల్లింగ్ సెన్స్ తో చెప్తుంది, ఇతను మనిషి కాదు, ఒక డెవిల్ కూడా కాదు. ఇప్పుడు మాకిమా డెంజీ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ డెంజీ అంతలోనే వెనుకకు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు డెంజీ అంటాడు, నన్ను హక్ చేసుకోమని. మాకిమా కూడా అలాగే చేస్తుంది. దీంతో డెంజీ యొక్క చైన్స్ ఆఫ్ పార్ట్స్ అయితే కరిగిపోతాయి. ఇప్పుడు డెంజీ అయితే డెంజీ లెక్క కనబడతాడు. ఇప్పుడు మాకిమా అయితే డెంజీకి అయితే 2 ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఒకటి, నేను నిన్ను డెవిల్ అనుకొని చంపేస్తాను, లేకపోతే నిన్ను నా మనిషిలా పెంచుకుంటాను. డెంజీ అయితే చనిపోవాలని అయితే అనుకోడు. డెంజీ మాకిమాతో అంటాడు, తినడానికి నాకేం దొరుకుతుంది అని. దీనిపై మాకిమా చెప్తుంది, బ్రెడ్, దాని మీద బటర్, కాఫీ, ఇంకా ఏదైనా తీయటిది. మనకు తెలుసు కదా డెంజీకి ఇదంతా తినాలనేది ఒక డ్రీమ్. డెంజీ అయితే దీనికైతే ఒప్పుకుంటాడు. ఈ ఎపిసోడ్ ఎలా కనిపించిందో మీరైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. సారీ బ్రో, ఈ ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం తొందరగానే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.